నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. వైద్య దేవోభవ. ప్రాణం పోసేవాడు దేవుడైతే ఆ ప్రాణాన్ని నిలబెట్టేవాడు డాక్టర్. ఒక డాక్టర్ వందల మంది డాక్టర్లను తయారు చేసేవాడైతే ఏమనాలి? అది మీకే వదిలేస్తున్నా. ఆ వందల మంది డాక్టర్లను తయారు చేసేవారే డాక్టర్ ఫణిభూషణ్ గారు. మనకు తెలుసు, సాధారణంగా ఒకరు ఎంబీబీఎస్ కోర్సు చదవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మన దేశంలో. కానీ ప్రభుత్వాల మీద భారం పడకుండా విదేశాల్లో ఉన్న యూనివర్సిటీస్లో ఇండియాలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, ఇండియాలో ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటుందో, ఇండియాలో ఎలాంటి సిలబస్ ఉంటుందో సేమ్ ఇదే ప్యాటర్న్తో విదేశాల్లో చదివించి దాదాపు సంవత్సరానికి 2295 మంది డాక్టర్లని మన దేశానికి అందిస్తున్న ప్రముఖ డాక్టర్ ఫణిభూషణ్ గారు. అందుకే విద్యార్థులకైనా తల్లిదండ్రులకైనా డాక్టర్ ఫణిభూషణ్ గారు అంటే బహుశా అంత నమ్మకమేమో అని చెప్పాలి. ఒక సంవత్సరానికి 2295 మంది డాక్టర్లు ఎన్ఎంసీ ఎగ్జామ్ పాస్ అయ్యి డాక్టర్లుగా వాళ్ళ సేవలు కొనసాగించాలంటే ఎంతమంది డాక్టర్ ఫణిభూషణ్ గారిని నమ్మి వెళుతున్నారో మనకి అర్థమవుతుంది ఒకసారి ఆలోచిస్తే. డాక్టర్ ఫణిభూషణ్ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. వారిని ముందుగా ఇన్వైట్ చేద్దాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా. వెరీ నైస్. మీ గురించి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కోర్స్ భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తుండొచ్చేమో, కానీ ఎంతోమందికి డాక్టర్ కావాలన్న కళ మాత్రం ఉంటుంది. ఆ కళలు నెరవేర్చడంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. దెన్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు ఇటువైపుగా జర్నీ ఎట్లా మొదలుపెట్టారు? అంటే ఇది చెప్పాలంటే ఒక పెద్ద లాంగ్ స్టోరీ అండి. ఇది స్టార్ట్ అయింది మాది 2003లో. ఓకే. 2003లో యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ముందు ఉండేదండి. సో అంటే నేను కూడా ఒక రష్యాలోనే ఒక కజకిస్తాన్ అల్మటాలో 2000లో గ్రాడ్యుయేట్ అయ్యాను. మేము చదువుకున్నప్పుడు 1956 ఆర్టికల్ ప్రకారం ఒక లిస్టెడ్ కాలేజెస్ ఉండేవి. ఓన్లీ ఆ కాలేజ్కి ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు సోవియట్ యూనియన్ అగ్రిమెంట్స్ ప్రకారం కొన్ని కాలేజీలోనే చదువుకుంటే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చేది. ఓకే. బట్ 2001లో ఈ రెగ్యులేషన్స్ మార్చి కొత్త అమెండ్మెంట్స్ వచ్చాయండి. ఆ కొత్త అమెండ్మెంట్స్ ప్రకారం ఏంటంటే కొన్ని రెగ్యులేషన్స్ పెట్టి ఏ స్టూడెంట్ అయినా ఏ కాలేజీలో వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ అని చెప్పి 2001లో పెట్టి ఆ రెగ్యులేషన్ 1956 ఆర్టికల్ ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. సో ఆ టైంలో నాది ఎగ్జాక్ట్ కంప్లీట్ అయ్యి నేను ఒక 2 years యాజ్ ఎ డాక్టర్గా ఢిల్లీలో నేను ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న టైంలో ఈ కొత్త రెగ్యులేషన్స్ రావడంతో నాకున్న ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్గా కిర్గిస్తాన్లో 2003లో మేము ఒక యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఒక కొత్త ప్రోగ్రామ్ డెవలప్ చేసి, అంటే అప్పటి వరకు మేము చదువుకున్నప్పుడు మెడిసిన్ అనేది సిఏఎస్ కంట్రీస్లో కానీ ఏ కంట్రీలో వెళ్ళినా కానీ 6+1 year 7 yearsలో ఉండేదండి. ఫస్ట్ మేము ఒక రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ రష్యన్ లాంగ్వేజ్లోనే టోటల్ కోర్స్ కూడా రష్యన్ లాంగ్వేజ్లో చేసుకోవాల్సి వచ్చేది. మ్యాండేట్ అది మ్యాండేట్. అప్పుడు వేరే మనకి దెర్ ఇస్ నో అదర్ ఫెసిలిటీ. సో 2003లో మేము వెళ్ళి ఒక కాలేజ్తో కిర్గిస్తాన్ అనే కంట్రీని నేను ఒక ఇన్వెంట్ చేసి, అంతకుముందు చేశారా? ఆ కంట్రీ ఎవరికి తెలియదు, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అసలు ఎవరికి, నాకే కొత్తగా అనిపించేది. బట్ ఆ కంట్రీకి వెళ్ళి మేము ఒక కాలేజ్ తోటి మాట్లాడి కొత్త కరిక్యులం డెవలప్ చేసి ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని 2003లో ఒక కొత్త ప్రైవేట్ సెక్టర్లో ఒక 5 years మెడికల్ ప్రోగ్రామ్ని మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. అయితే ఎస్టాబ్లిష్ చేసిన డెఫినెట్లీ కొత్త మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ తీసుకొని మాకు చాలా డిఫికల్టీస్ ఉండేవి ఆ టైంలో. డెఫినెట్లీ మేము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి రెగ్యులర్గా మీట్ అయ్యి మన ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు కానీ అప్పుడున్న అదర్ కన్సల్టెంట్స్ కానీ అదర్ మార్కెటింగ్ కాంపిటేటర్స్ కానీ ఇది వర్కౌట్ కాదు, ఎందుకంటే మొత్తం 6 years ప్రోగ్రామ్ సిఎస్ కంట్రీస్లో 6+1 ప్రోగ్రామ్ 7 years. ఒకళ్ళు ఇంగ్లీష్లో చెప్పినా కానీ 6 years కంపల్సరీ ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు నెగిటివిటీ క్రియేట్ చేసేవాళ్ళు. అంటే ఆ కంట్రీ కరికులం కూడా ఉంటుంది కదా? డెఫినెట్లీ ఆ కంట్రీ కరికులం ఉన్నప్పుడు ఏం చేసామంటే మాకు ఒక స్పెషల్ కరికులం కావాలి, యూరోపియన్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటూ మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో
ఇప్పుడు సిఎస్ కంట్రీస్లో 11 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుందండి స్కూలింగ్. ఓకే. సో 11 ప్లస్ 6 ఇయర్స్ 17 ఇయర్స్ ఈ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది. సో మన దగ్గర 12 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్. సో 12 ప్లస్ 5 17 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ ప్రోగ్రామ్ అనేసి. ప్లస్ అక్కడ ఉన్న 6 ఇయర్స్ ప్రోగ్రాంలో ఏంటంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్కి అడాప్ట్ చేయడం కోసం కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళ లోకల్ కరికులంలో ఉండేవి. అవి మన ఫారిన్ స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు అవి మనం ఇండియా వచ్చి చేయాలన్నా కానీ మనకు అవసరం ఉండేది కదా ఆ సబ్జెక్ట్స్. సో ఆ సబ్జెక్ట్స్ అన్నింటినీ మేము ఒక ఓన్గా కరికులం డెవలప్ చేసి ఆ టైంలో ఒక 2003లో మేము ఒక 5 ఇయర్స్ మెడిసిన్ ప్రోగ్రామ్ని కొత్త ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. సో ఎప్పుడైతే 2003లో ఇంట్రడ్యూస్ చేసామో మేము ఒక 14 స్టూడెంట్స్తో ఆ కాలేజ్ స్టార్ట్ చేసామండి. ఈ రోజు వరకు 14 స్టూడెంట్స్ అంటే ఇండియన్ 14 మంది ఇండియన్ స్టూడెంట్స్. ఓకే, ఫైన్. స్టార్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి మేము ఇచ్చే ఫెసిలిటీస్ తోటి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం దాదాపు ఆ కాలేజ్కి 600 మంది 700 మంది అడ్మిషన్స్ అవుతాయి. 2 క్యాంపస్లు అయిపోయాయి. ప్రతి ఈ క్యాంపస్లో ఆల్వేస్ 4000 స్టూడెంట్స్ ఉంటారు ఇంటర్నేషనల్ హై స్కూల్ ఆఫ్ మెడిసిన్లో. ఈ కాలేజ్ అనేది మాకు రోల్ మోడల్ అండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్ నుంచి. అక్కడ మా కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ ఏ ఇన్వెంటర్గా, యాజ్ ఏ కన్సల్టెంట్ కానీ, యాజ్ ఏ ఒక ప్రోగ్రామ్ డెవలపర్ కానీ, కొత్త ఫారెన్ మెడికల్ సిస్టంలో ఒక ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది ఒక కంప్లీట్ న్యూ రివల్యూషన్ అన్నట్టు. సో 600 అడ్మిషన్స్ పర్ ఇయర్ అవుతున్నాయంటే సో మీరు ఏదో అద్భుతం చేశారు, అక్కడ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. డెఫినెట్లీ అంటే ఇట్స్ నాట్ ఏ అడ్మిషన్ అవటం అండి. ఇప్పుడు మాకున్న ఈ ఇంటర్నేషనల్ హై స్కూల్ ఆఫ్ మెడిసిన్ ద్వారా ఇప్పటివరకు దాదాపు ఒక 5-6 వేల మంది, మోర్ దెన్ 6, నాకు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, మోర్ దెన్ 6000 స్టూడెంట్స్ ఇండియా వచ్చి కంప్లీట్ చేసి, మీరు ఏ స్టేట్ తీసుకున్నా, ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నా, ఏ కార్నర్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ వెళ్ళి ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ స్టూడెంట్ని చూస్తే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ మా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి, సూపర్ స్పెషాలిటీ చేసి, నాకైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ వెళ్ళానంటే కంపల్సరీ మా స్టూడెంట్ ఎవరో ఒకరు ఏదో ఒక కార్నర్లో కనపడతారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో చూడండి, ఎనీ కాలేజ్ లైక్ ఎన్ఆర్ఐ కాలేజ్ కానీ ఏదైనా చూడండి, వాళ్ళకు 150-200 స్టూడెంట్స్ ఉంటారు. అవును. సో వాళ్ళు ఓన్లీ కంపేర్ టు ఏపీలోనే సేవ చేసుకుంటూ, లేదంటే మ్యాక్సిమం ఇంకొక తమిళనాడు కానీ మన సైడ్. బట్ మా కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే మన ఇండియా మొత్తంలో స్ప్రెడ్ అయిపోయి మీరు ఏ స్టేట్కి వెళ్ళినా కానీ మా కాలేజ్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్స్ కనపడతారు. అండ్ దే ఆర్ గివింగ్ వెల్ సర్వీస్ టు ఇండియన్ గవర్నమెంట్ అన్నట్టు. కొంతమంది దీంట్లో యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, యూకే వెళ్ళి సెటిల్ అయిన ఉన్నారు, ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ మా డిగ్రీ అనేది కంప్లీట్గా ఆ టైంలో నేను చేసిన కరికులం తోటి వచ్చిన రివల్యూషన్ తోటి. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అగ్రీడ్ ఇన్ మాది అన్ని ఆర్గనైజేషన్స్లో, ఈసీఎఫ్ఎంజీ కానీ, ఫెమేర్ కానీ, అంటే ఎవరైనా యూఎస్ఎంఎల్ ఇవ్వాలన్నా లేదా యూకే ఎగ్జామ్ ఇవ్వాలంటే జిఎంసీలో కానీ ప్రతి దగ్గర అక్రిడేషన్స్, రిజిస్ట్రేషన్స్ చేపించి పిల్లలకి ఎక్కడ కూడా ఇది వరల్డ్ వైడ్ ఈ డిగ్రీని యూజ్ చేసుకునే విధంగా మేము చేసాం అన్నట్టు. సో దాంతో అదొక ట్రెండ్ లాగా అయిపోయి ఇంకా ఐహెచ్ఎస్ఎం అనేది ఒక బ్రాండ్ అయిపోయిందండి ఓవరాల్గా. సో ఎప్పుడైతే మేము సక్సెస్ అయిపోయాం ఈ బ్రాండ్ తోటి, అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగి, అండ్ ఆల్సో ఒక రిక్వైర్మెంట్ ఇండియాలో మీకు తెలుసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ది కాంట్ ఎఫోర్డ్. ఇప్పుడు ఒక ₹1,00,00,000 లేకపోతే ఇండియాలో ఇప్పుడు ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఒక మేనేజ్మెంట్ సీట్ కావాలంటే ఆబ్వియస్లీ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు అరౌండ్ ఇప్పుడు నీట్ స్కోర్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తారు ఎంత తక్కువ సీట్స్ ఉన్నాయో, ఫ్రీ సీట్స్. తర్వాత మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళాలి అంటే 80 నుంచి 1 crore మినిమం అమౌంట్. మిడిల్ క్లాస్ ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్. సో డిమాండ్ ఎక్కువ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ చూసినా కానీ అరౌండ్ 24 lakhs పీపుల్ నీట్ ఎగ్జామ్ ఇచ్చారండి. సో దాంట్లో మేబీ 11 lakhs పీపుల్ క్వాలిఫై అవుతారు. 11 lakhsలో 4 to 5 lakhs పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక డాక్టర్ అవ్వాలి అన్న. బట్ ఆబ్వియస్లీ మన 2014 ముందు అరౌండ్ 57,000 సీట్స్ ఉండేయండి ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా పెంచాలని ట్రై చేసినా కానీ, ఎన్ఎంసీ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ అందరు కలిసి మెడికల్ సీట్స్ పెంచినా కానీ ఈరోజు 110,000 సీట్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా కలుపుకుంటే. అంటే 10 yearsలో వచ్చిన సీట్స్ ఏంటి 50,000. ఈ రేష్ ఇంకా చాలా ఫాస్ట్గా డెవలప్ చేయటం వల్ల ఈ 110,000 వచ్చాయండి. సో
మీరు ఇప్పుడు నీట్ ఆస్పిరెంట్స్ కూడా పెరుగుతున్నారు ఎవ్రీ ఇయర్ కదా. ఒకప్పుడు 5-6 lakhs 9 lakhs ఇచ్చే స్టూడెంట్స్ ఈరోజు 24 lakhs స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ ఇస్తున్నారు అన్నట్టు. సో ఆ రిక్వైర్మెంట్ పెరగటం వల్ల మీ ఒక రోల్ మోడల్ క్రియేట్ చేయడం వల్ల ఐహెచ్ఎస్ఎం తోటి వి స్ప్రెడ్ ఇన్ టు డిఫరెంట్ కంట్రీస్ అన్నట్టు. ఆబ్వియస్లీ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఒక లైన్లో సక్సెస్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ప్రమోట్ చేసుకుంటూ వేరే కంట్రీస్కి వెళ్తాము. అదేవిధంగా మేము ఫస్ట్ కిర్గిస్తాన్లో స్టార్ట్ చేసిన వాళ్ళం, తర్వాత కజకిస్తాను, తర్వాత జార్జియా, తర్వాత తజికిస్తాను, ఈ అన్ని కంట్రీస్లో కూడా అంటే మేము ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ఈ కంట్రీస్ని ఫౌండ్ చేసి ఈ కంట్రీస్లో ఫారెన్ మెడికల్ అనేదాన్ని స్టార్ట్ చేసి అసలు ఆ కంట్రీస్ని బయటికి తీసుకొచ్చి మార్కెట్లో పెట్టింది మా సంస్థనండి. 100% జార్జియాని మేము ఇన్వెంట్ చేసాం, 100% తజికిస్తాన్ మేము అంటే అక్కడ ఉండేది అంతకుముందు కొన్ని కాలేజీలు. బట్ ఒక ఇండియన్ ట్రెండ్ని మన అక్కడ ఉన్న ఇండియన్ ఫెసిలిటీస్ని నాట్ ఓన్లీ అక్కడ ఉన్న కాలేజీలు ఏదో అంతకుముందు 6 years ప్రోగ్రామ్ కాకుండా ఆ ప్రోగ్రాంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇండియన్ టీచర్స్ని అడాప్ట్ చేసి మన ఎన్ఎంసీ ఎగ్జామ్లో పాస్ పర్సంటేజ్ని పెంచడానికి ఎంత ఫెసిలిటీస్ పిల్లలకి ఇవ్వాలి, ఏ విధంగా కరికులంలో చేంజెస్ తేవాలి, ఇండియా నుంచి ఒక బెస్ట్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి అక్కడున్న కరికులంలో వాళ్ళు మిక్స్ చేసి డైరెక్ట్ క్లాస్ రూమ్లో అంటే ఇది ఒక కోచింగ్ లాగా కాకుండా ఎడిషనల్ లాగా కాకుండా వాళ్ళకున్న రెగ్యులర్ కరికులంలో మన ఇండియన్ టీచర్స్ని పెట్టి మన కరికులంని అడాప్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చినా అంటే ఫర్దర్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను ఒక పేరెంట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మా పిల్లలు మీరు చెప్తున్న యూనివర్సిటీస్కి వచ్చి మెడిసిన్ చదవాలంటే వాళ్ళకు ఉండేటువంటి ఫెసిలిటీస్ ప్రధానంగా ఇది ఒకటి ఉంటుంది, తర్వాత సిలబస్, అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంసీఏ ఎగ్జామ్ అని అంటాం మనం, తర్వాత ఇప్పుడు ఎన్ఎంసీ ఎగ్జామ్ అయ్యింది అది. సో అది క్వాలిఫై అయితే తప్ప ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇండియాలో ఇప్పుడు. సో ఈ విషయంలో మీరు ట్రస్ట్ ఎలా సంపాదించుకున్నారు, ఎలాంటి భరోసా మీరు పేరెంట్స్కి నాలాంటి పేరెంట్గా అడిగాను కాబట్టి. నో ఇట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మీరు కూడా ఒక అవేర్నెస్ పేరెంట్గా తీసుకొచ్చారు ఇది ప్లీజ్. ఎందుకంటే చాలామంది కన్సల్టెంట్స్ కానీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇది ఒక మార్కెట్ కదండి, వాళ్ళకి ఏది బెనిఫిట్ ఉంటే ఆ కాలేజ్ని ప్రమోట్ చేసుకుంటూ పలు రకాలుగా ఉంటాయి. బట్ మేమేంటంటే ప్రతి కంట్రీలో ఏ కాలేజ్ డెవలప్ చేసినా ఆ కాలేజ్ కన్సల్టెంట్ని ఒక రీజనల్ వైజ్ ఆన్సరబుల్గా పెడతాం. అంటే ఆఫీస్ ఒకసారి ఓపెన్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు పలానా కాలేజ్ మా సంస్థ నుంచి అంటే దే హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ కాలేజ్ సెవరల్ ఇయర్స్, అంటే దాని మీదనే ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే డెఫినెట్లీ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం వాళ్ళని ఓన్లీ అక్కడ కాలేజ్ డిగ్రీ ఇచ్చి మేము పంపించేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 12th class అండి, అన్లెస్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ దిస్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామినేషన్. ప్లస్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఎవ్రీ ఇయర్ దే ఆర్ చేంజింగ్ ద కరికులం, దే ఆర్ చేంజింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. దాని గురించి మా దగ్గర ఒక స్పెషలిస్ట్, ఒక స్పెషల్ డాక్టర్స్ టీమ్ ఎప్పుడు కూడా ఎన్ఎంసీ కరికులం మీద వర్కౌట్ చేసుకుంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ 2017-18 నుంచి ఈవెన్ ఇండియాలో మెడిసిన్ కూడా చేంజ్ చేశారండి. ఆఫ్టర్ కోవిడ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా. ఇక్కడ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ స్టార్ట్ చేశారు అండ్ కరికులంలో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ మా టీం ఒక ఎవాల్యుయేట్ చేసుకుంటూ అయితే వీటిని ఆ కంట్రీస్లో ఆ కాలేజీల్లో అడాప్ట్ చేయటం ఈజ్ నాట్ ఈజీ అండి. ఎందుకంటే వాళ్ళ ఈగో ఉంటుంది అక్కడ కంట్రీలో మా కరికులం అనేసి. మేము వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మాట్లాడి ఎస్ ఐ అండర్స్టాండ్ దట్ మన వాళ్ళని మనం ఇక్కడ లాంగ్వేజెస్ విషయంలోనే కరికులం చేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీ కరికులం బాగాలేదని మనం చెప్పలేము. అవును కదా. బట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ కి ఎస్ యువర్ ఆర్ ద బెస్ట్ కరికులం యు ఆర్ హ్యావింగ్, బట్ అవర్ స్టూడెంట్ హ్యాస్ టు పాస్ ద ఎన్ఎంసీ ఎగ్జామ్, అదర్వైజ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మాకు మీరు ఇచ్చిన డిగ్రీకి వాల్యూ ఉండదు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ టీచర్స్ కూడా డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూపించి ఓకే ఐ అండర్స్టాండ్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ లైక్ దిస్. మా ఎవరైతే ఉన్నారో మన డాక్టర్స్ మా దగ్గర పనిచేసేవాళ్ళు ఇవాల్యుయేట్ చేసే వాళ్ళతోటి డిస్కషన్స్ పెట్టి చూడండి మీ సిలబస్ ఇలా ఉంది బట్ నెక్స్ట్లో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, సో వీ హ్యావ్ టు గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి సో మా మెయిన్ ప్యాటర్న్ ప్లస్ స్టూడెంట్స్ కౌన్సిలర్ని కూడా ప్రతి క్యాంపస్లో పెట్టి వీఆర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ఏంటి ఎన్ఎంసీ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఏమైనా ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తారా లేదా కరికులంలో భాగంగా? ఇట్ ఈస్ నాట్ ఏ కోచింగ్ అన్నట్టు అండి, ఇట్స్ ఎ కరికులం పార్ట్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ రావాలంటే వాళ్ళకి ముందు బేసిక్ ఫౌండేషన్ కోర్సులో స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు బాడీ అనేది హ్యూమన్ బాడీ ఎప్పుడు చేంజ్ కాదు, బాడీ అదే హెడ్ అదే ఐస్
బట్ ద థింగ్ ఈజ్ డిసీజ్ చేంజ్ అవుతున్నాయి, వాళ్ళు వచ్చి పెథాలజీ చేంజ్ అవుతుంది, జెనెటిక్స్ ఈ విధంగా మేము ఒక్కొక్క దాన్ని రిలేట్ చేసుకుంటూ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఒక స్టేజ్కి వస్తారో అప్పుడు ఇంకా హై ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారు ఇండియాలో, ఎవరైతే దీనికి డెప్త్ సబ్జెక్ట్ తీసుకెళ్లే వాళ్ళని, వాళ్ళకి ఫైనల్ ఇయర్స్కి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఎక్స్ట్రా కరికులం పెట్టి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి వాళ్ళని డెప్త్లోకి తీసుకెళ్ళి సబ్జెక్ట్ని ఏ విధంగా ఫస్ట్ ఇయర్ని ఫిఫ్త్ ఇయర్ని ఏ విధంగా కలుపుకొని క్వశ్చన్స్ వస్తాయి. మేబీ మీరు ఫస్ట్ ఇయర్ అనాటమీ చదువుకుంటారు, ఫిఫ్త్ ఇయర్లో సర్జరీ చదువుతారు, బట్ ఆ సర్జరీని అనాటమీని కలుపుకుంటూ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ మీరు ఒక డాక్టర్ అయిపోయారు, ఆల్రెడీ ఫిఫ్త్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చారంటే, సో ఆ డాక్టర్కి ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే ఏదో అనాటమీలో పార్ట్లో ఒక డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండట్లేదండి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అంటే మీరు ఒక డాక్టర్ అయిపోయారు కాబట్టి మీ దగ్గరికి ఇలా పేషెంట్ రోడ్డు మీద పడిపోయి తనకి ఇట్లా అయింది, ఇట్లా వచ్చాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు, స్టార్టింగ్ ఏ పార్ట్ మీద మీరు ఆ విధంగా ఒక ఇంటిగ్రేట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ని యూఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్లో యూకే ప్లాబ్ సిస్టంలో మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా ఇప్పుడు చేంజ్ చేసింది. సో మెయిన్ అండర్స్టాండ్ కావాల్సిన పేరెంట్స్ కూడా ఏంటంటే మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఒక చీప్ అంటే ఒక ఇప్పుడు ఈ విధమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అండి ఈ కంట్రీస్లో ఒక 30 నుంచి 40 lakhs వరకు ఖర్చు పెట్టకుండా మనం చేయలేమండి ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, ఎవరైతే చీప్ కానీ ఇట్లా కానీ ఇట్లా చేసి పిల్లల్ని మోసం చేసి తీసుకెళ్తున్నారో పేరెంట్స్ ఏంటంటే పాపం 5 లక్షలు 10 లక్షలు మిగులుతాయన్న ఆశతోటి వాళ్ళు కన్విన్స్ అవుతున్నారు. బట్ డెఫినెట్లీ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ విధంగా మీరు పంపించిన తర్వాత డెఫినెట్లీ మేబీ ఆ కాలేజీలో కూడా స్టూడెంట్ స్వతహా కష్టపడి కొంతమంది పాస్ అవ్వచ్చు, కానీ ఒక ఎడ్యుకేషను ఒక కంప్లీట్ సిస్టమ్ అనేది ఇవ్వాలి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మేము 25 ఎక్స్పీరియన్స్ తోటి చూస్తున్నామండి. ఈ మాత్రం ఖర్చు పెట్టకపోతే అక్కడ మనం కూడా ఆ విధంగా ఇవ్వలేమన్నట్టు. ఒక టీమ్స్ డెవలప్ చేసి ఇండియా నుంచి లెక్చరర్ తీసుకెళ్ళి, సో అంటే మీరు ఇండియా నుంచి తీసుకెళ్తున్న ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ అవడంతో పాటు ఎక్స్పీరియన్స్డ్ కూడా అయ్యి ఉండాలి. అఫ్ కోర్స్ అండి, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆల్మోస్ట్ 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ అండ్ స్టార్టింగ్ బేసిక్ ప్రోగ్రాంలో కొంచెం యంగ్ జనరేషన్ ఫ్యాకల్టీస్ని పెట్టి మేము ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వెళ్తాం. సో పేరెంట్స్ అంటే ఒక అవేర్నెస్ తీసుకోవాలి. మనం ఈ 5 lakhs కోసం తక్కువ పడి అంటే ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్ఎంసీ ఎగ్జామ్ ఇవ్వకపోతే అండ్ స్టూడెంట్ సైకాలజికల్ కూడా తను బాగా డిప్రెస్కి వెళ్ళిపోతాడు. హి స్పెండ్ 6 years చాలా రూరల్ ఏరియాస్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం మెయిన్లీ రూరల్ ఏరియాస్ నుంచి ఈ మార్కెట్ పెరగటం వల్ల వ్యవసాయం చేసుకునే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు 30-40 lakhs పెట్టగలిగే స్తోమత చాలా మందికి వచ్చిందండి. దట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని హెల్ప్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అనుకోని విధంగా అరే మా వాడు డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు, ఇది ఒక ఆపర్చునిటీ అనేసి కొంతమంది తక్కువ ఫీజు కన్విన్స్ అవి. బట్ ఇన్ ద ఫర్దర్ వాళ్ళకి పాపం అరే వాట్ ఐ ఫీల్ ఈస్ ఒక చేసేవాళ్ళు ఒక 4-5 lakhs కోసం పడి ఇట్లా ఈ డబ్బుల కోసం వేడి తర్వాత పిల్లగాడి క్యారియర్ని పాడు చేయకుండా ఒక మంచి రీసెర్చ్ చేసి ఎన్ఎంసీ రిజల్ట్స్ ఎక్కడ బాగున్నాయి, ఎవరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఈ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ థింగ్ అనేసి ఒక సీరియస్ కాలేజెస్కి సీరియస్ కన్సల్టెంట్స్కి ఇస్తే నా యొక్క ఇట్స్ మై ఒపీనియన్ ఆబ్వియస్లీ. సో మీ కాలేజెస్లో మీ యూనివర్సిటీస్లో కంప్లీట్ చేయాలంటే సుమారుగా ఎంతవరకు ఖర్చు అవుతుండొచ్చు, దాన్ని ఓపెన్గా చెప్పగలుగుతారా? అరౌండ్ 30-40 lakhs Indian rupees. ఇట్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీజు, తర్వాత మన వీళ్ళకి ఫుడ్ ఖర్చు. ఎందుకంటే మీకు ఒకటి రివల్యూషనరీ చెప్పాలంటే అండి ఈ కాలేజెస్లో ఏ కాలేజీలో అయినా సరే ఏ ఒక్క కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందైనా మా సంస్థేనండి. మేము అక్కడ 2003 నుంచి మెస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, హాస్టల్ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఫ్లైట్ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇండియా నుంచి. సో ఈ విధంగా వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కావాలో అన్నిట్లో కూడా ఒక రోల్ మోడల్ లాగా ఉండి మేము ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పేరెంట్కి ఎప్పుడు సహకారం అందిస్తూ వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ పిల్లల్ని ఒక సెక్యూర్డ్ సిస్టంలో పెడుతున్నాం అన్నట్టు. ఓకే, దట్ ఈస్ డెఫినెట్గా ఇది మీ సక్సెస్ అనే చెప్పాలి. ఇట్స్ నాట్ మై సక్సెస్, మా టీమ్ సక్సెస్ ఇది. నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన ఏపీ తెలంగాణలో అయినా సరే మా టీం ఉన్నది. ఐసంపూర్ రామారావు సార్ అని నాగేశ్వర సార్ ఉంటారు, అదేవిధంగా వేరే వేరే కాలేజీకి వేరే వేరే కన్సల్టెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ టీమ్ ఎఫర్ట్ అన్నట్టు. ఓకే, మీ సక్సెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు
మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి, తెలియజేయాలనేది నా ఇది అనమాట. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి నేపథ్యం నుంచి మీరు ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వైపు వెళుతున్నారు? మాది ఒక కొత్తగూడెం దగ్గర సుజాత్ నగర్ అని చాలా చిన్న, కొత్తగూడెం అంటే ఖమ్మం. ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. మా ఫాదర్ కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండ్ తనకి ఈ రోజు కూడా ఒక 100 మంది పేషెంట్స్ ఎవ్రీడే కన్సల్టేషన్కి ఉంటారు. సో చిన్నప్పటి నుంచి ఆయనతో చూసాం. నాకు కూడా ఒకప్పుడు ఎంసెట్ ఎగ్జామ్, అప్పుడు ఎంసెట్ ఉండేది, కేసెట్ అని ఉండేది. నాకు ఒక కేసెట్లో సీట్ వచ్చి 5 lakh rupees కడతాను ఫాదర్ ఆల్రెడీ రెడీ అయినప్పుడు ఆ టైంలో ఈ ఆపర్చునిటీస్ వచ్చాయన్నట్టు. ఫారెన్లో ఇలా ఉందనేసి వెళ్ళి అక్కడ మేము, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైం అండి ఆ టైంలో. 93 రష్యాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండేది. ఆ టైంలో మేము వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడి రష్యాలో చదివి రష్యన్ లాంగ్వేజ్లో చేసి 2000లో నేను గ్రాడ్యుయేట్ అయ్యానండి. సో వన్ సైడ్ ఇట్ వాజ్ వెరీ హార్డ్ టైమ్, 7 years ఎక్స్పీరియన్స్ మాకు బయట చదివి చేసింది. అదర్ సైడ్ ఏంటంటే ఐ నో ద లూప్ హోల్స్, ఎక్కడ మనం దీన్ని డెవలప్ చేయొచ్చు, ఎక్కడ మనం బాధలు పడ్డాము, ఏ పాయింట్లో నాకు అంటే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి అనేసి. ఈ కంట్రీస్ ఎవరు తెలియని వాటి కంట్రీస్ని, కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, తజికిస్తాన్ కానీ, వీటన్నిటిలో కూడా మేము ఇప్పుడు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఏ ఫెసిలిటీస్ అయితే స్టూడెంట్స్కి కావాలో, అదేవిధంగా ఇంగ్లీష్లో కోచింగ్, హాస్పిటల్ ప్రాక్టికల్స్, ఇప్పుడు మేము ఇండియన్ హాస్పిటల్స్తో కూడా టైప్ చేసుకుంటున్నాం. అంటే అబ్జర్వ్షిప్స్ కోసం వాళ్ళు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఇండియన్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ని అడాప్ట్ చేయడం కోసం పిల్లలకి మేము వీఆర్ ట్రయింగ్ టు మ్యాక్స్ హాస్పిటల్స్ ఢిల్లీ, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్ తోటి. సో వీఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ ఇండియన్ హాస్పిటల్స్. ఎట్లా అది మా స్టూడెంట్స్ ఇండియా వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 1.5-2 months హాలిడేస్ ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు మా హాస్పిటల్స్ దాదాపు ఇండియా వైడ్ దాదాపు 40 హాస్పిటల్స్ తోటి మేము అగ్రిమెంట్ చేసాం. ఏ సిటీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఖాళీగా ఉండకుండా 1 month మేము వాళ్ళ కరికులం కూడా ఇస్తాం హాస్పిటల్కి. అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న టీచర్స్ మా స్టూడెంట్స్తో పాటు 1 month స్పెషల్గా ఆ కరికులం మీద వర్క్ చేస్తారు. సో వీఆర్ గివింగ్ మ్యాక్సిమం స్ట్రెంత్ అన్నట్టు. ఇక్కడ ఇవే కాకుండా వీ డెవలప్ లాట్ ఆఫ్ ఐటీ ప్రోగ్రామ్స్ అన్నట్టు. మెడికల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎక్స్క్లూజివ్గా మేము చేస్తాం మా పిల్లల కోసం. ఈ క్రమంలో మీరు పడిన స్ట్రగుల్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు అడాప్ట్ చేయడం కోసం. అక్కడ కంప్లీట్ మీరు రష్యన్లో చదువుకునే వాళ్ళం. చదువుకునేటప్పుడు ఫెసిలిటీస్ లైక్ మేము సొంతగా వంట వండుకొని ఫ్లాట్లో ఉండి లేకపోతే హాస్టల్స్లో ఉండి కోల్డ్ వెదర్లో వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం అన్నట్టు. లాండ్రీ కానీ లేకపోతే ఈ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఈ విధంగా ఏ విధంగా స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా. ఇవి ఏంటంటే సపోర్టివ్ సిస్టమ్. మన స్టూడెంట్ వెళ్ళినప్పుడు తనకి ఎంత ఎలాబొరేటెడ్ మీరు టైం అలాట్ చేస్తే, తనకి ఎడ్యుకేషన్ కోసం ఎంత ఎక్కువ టైం ఇస్తే తనంత ప్రిపేర్ కదా. బట్ అప్పుడు మేము సొంతగా బట్టలు ఉతుక్కోవాలి, లైక్ ఫుడ్ చేసుకోవాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మేము అక్కడ ఉన్న ఫుడ్ మనం అడాప్ట్ కాలేము బికాస్ ద రష్యన్ ఫుడ్ ఆ టైంలో. సో ఇవన్నీ చిన్నవి అనిపించినా కానీ మేము ఏ రోజు నుంచి అయితే ఈ బిజినెస్లో స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి ఈ ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం మొత్తం ఒక టీం వర్క్ లాగా ఏ కంట్రీలో అయినా సరే మేమే ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు ఏదో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు, మీ ప్రాక్టీస్ ఏదో మీరు చేసుకోక ఇటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? ఇట్స్ లైక్ అఫ్ కోర్స్ నేను 2 years చేశాను. నాకు ఫాదర్ ప్రాక్టీస్ కానీ ఇటు వచ్చినా కానీ మాస్టర్స్ పీజీ చేయగలను. అంటే ఇంతమందిని ఇలా తీసుకెళ్ళి అదే అంటే అదొక స్టార్టింగ్ చేసాం, ఏదో చేద్దాం కాలేజ్ లాగా అనేసి. అండ్ డెఫినెట్లీ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఇన్స్పిరేషన్ అన్నట్టు. అండ్ అంటే ఒక్కొక్కసారి మీకు కొన్ని స్టోరీస్ చూస్తే మేము ఎంతమందిని చేయగలిగాము. చాలామంది కొంతమందిలో మేము ఫ్రీగా చదివించాం. మధ్యలో కొంతమంది పిల్లల్లో జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్కి ఏదో ఒక యాక్సిడెంట్ అవుతాం, ఇలా మిస్ హ్యాపెనింగ్ అవటం వల్ల వాళ్ళు డిస్కంటిన్యూ చేయడం, అట్లాంటి వాళ్ళ చేతులు పట్టుకొని మేము లేదు యూ హ్యావ్ టు బీ కంప్లీట్ అని చాలామందిని చూసాం ఈ క్యారియర్లో. ఇప్పుడు దాదాపు ఈ 25 yearsలో ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము ఒక పని మనిషి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, ఒక రైతులు, సామాన్య రైతులు, 1 ఎకరం పొలం 2 ఎకరాల పొలాలు ఉన్న రైతు పిల్లల దగ్గర నుంచి, ఒక మిడిల్ క్లాస్ టీచర్ పిల్లల దగ్గర నుంచి ఎంతోమందిని మేము డాక్టర్ చేసాం. అండ్ దే ఆర్ సర్వింగ్ ఫర్ కంట్రీ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ మచ్. అంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇండియాలో ఏ కార్నర్కి వెళ్ళినా మా హెచ్ఎస్ఎం డాక్టర్స్ ఉన్నారు, అదొక సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ ఫణిభూషణ్ గారికి కేవలం డాక్టర్స్ని తయారు చేయడంతో పాటు హ్యుమానిటీ కూడా అంతే అఫ్కోర్స్ స్థాయిలో ఉంది. డెఫినెట్లీ అండి. అంటే మేము పిల్లలకు కూడా నేర్పుతామండి, డాక్టర్ అవటం గొప్ప కాదు, ఒక గొప్ప హ్యూమన్ కావటం అనేది ఫైన్ చాలా హ్యూమన్ వాల్యూస్,
హ్యుమానిటీ కలిగి ఉండడం. నాకు తెలుసు మా పిల్లలు అంటే సహజంగా సినిమాల్లో చెప్తుంటారులే కానీ Yeah, yeah. మీరు డాక్టర్గా చేసి నయం చేసేదానికంటే వాళ్ళతో మాట్లాడి ఆ హ్యూమన్ టచ్ తోటి ఇంకాస్త ఎక్కువగా నయం చేయగలరని అంటుంటారు కదా. డెఫినెట్లీ మా పిల్లలు మేము అది ప్రతిసారి చెప్పేది అదే. అండ్ మోర్ ఎవర్ మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ కాలేజెస్కి ఇండియా నుంచి ట్రాన్స్పరెన్సీ కోసం పిల్లల పేరెంట్స్ని తీసుకెళ్తామండి ఓ ఎవ్రీ ఇయర్. ఈ పేరెంట్స్ ఓపెన్ ప్రోగ్రామ్ అని కాలేజ్లో పెట్టి ఈ మా హెచ్ఎస్ఎంలో దాదాపు ఇండియా నుంచి 150-200 పేరెంట్స్ వస్తారు ఓకే ఓకే ఎవ్రీ ఇయర్. సో ఈ మధ్య కాలంలో ఏదో జడ్డి లక్ష్మీనారాయణ గారు ఎగ్జాక్ట్లీ. నేను అన్ఫార్చునేట్లీ నేను సార్ వచ్చి నాకంటే ఆయన ఒక ఇన్స్పిరేషను, ఆయన ఒక హ్యూమానిటీ గురించి కానీ ఆయన చెప్పేది. అండ్ వీ ఆల్వేస్ వెల్కమింగ్ ద సచ్ పర్సన్స్. అంటే నేను చూస్ చేసుకుంటాను. మీకు తెలుసుంటే జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మేము ఒక కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన తర్వాత సోనూ సూద్ ఈజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ అండి. అంటే అట్లాంటి పర్సన్స్ని ఎవరైతే మనకి చేస్తారో అండ్ దెన్ ఐ చూస్ చెడి లక్ష్మణ్ గారు ఆయన వచ్చి మన పిల్లలతోటి చాలా గొప్పగా ఆయన ఒక మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళతోటి మాట్లాడటం అండ్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అన్నట్టు. బట్ అన్ఫార్చునేట్లీ కలవలేకపోయాను వేరే కంట్రీ ఉన్న టైంలో. బట్ సో ఇలాంటి మోటివేషన్స్, ఇలాంటి డెఫినెట్లీ జాతీయత, మానవత వీటి గురించి కూడా చెప్తూ ఉంటారు. అయితే ఓన్లీ థింగ్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఇస్ హ్యూమానిటీ అండి. సూపర్. సో ప్రత్యేకమైన ప్రశ్న ఏంటంటే ఇక్కడ మీరు ఇన్ని కంట్రీస్ తోటి ఒప్పందాలు చేసుకొని ఇన్ని కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్ తోటి చేసుకునే క్రమంలో సరే ఇన్ని కంట్రీస్తో సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఉన్నారు. స్ట్రగుల్ అంటే మీరు ముందే చెప్పుకొచ్చారు. సో ఇన్ని కంట్రీస్ తోటి చేసుకోవాలన్న ఆలోచన అంటే ఎక్స్పాన్షన్ అవసరం అనుకుంటూ వెళ్ళిపోయారా, లేదు ఇండియాకి మనం ఇంతమంది డాక్టర్స్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే అలా ముందుకు వెళ్ళిపోతున్నారు? అంటే ఇట్ ఈస్ ది క్వైట్ డిఫికల్ట్ జాబ్ అండి. ఫ్యామిలీకి ఎప్పుడు దూరం ఉండాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మా వైఫ్, పిల్లల సపోర్టు ఆల్వేస్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఈ టీమ్ సపోర్ట్ మెయిన్. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మా కన్సల్టెంట్స్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ జాబ్ని వదిలేలేనండి. ఎందుకంటే ఈ జాబ్తో పాటు కొన్ని వందల వేల ఫ్యామిలీస్ ముడిపడి ఉన్నాయి. వాళ్ళ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, మా కంపెనీ డెవలప్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫర్దర్గా వన్ సైడ్ మేము మంచి డాక్టర్స్ని తీసుకొస్తున్నాం, వన్ సైడ్ చాలామంది ఫ్యామిలీస్ ఈ సపోర్టివ్ బిజినెస్ తోటి పైకి వస్తున్నారు. సో దట్స్ ఆల్ గివింగ్ అస్ మచ్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది. అయితే సో జనరల్గా మనం ఎక్కువ మంది డాక్టర్లు ఎక్కడ ఉంటారంటే క్యూబా గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఆ ప్రయత్నంలో మీరు కూడా ఒక పాత్ర. డెఫినెట్లీ మేము అంటే వీ కెన్ సే ప్రౌడ్లీ ఈ వీఆర్ హెల్పింగ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ హెల్త్ సిస్టమ్. నైస్. సో మీరు ఎకానమీ విషయంలో కూడా ఒక రకంగా ఇండియన్ గవర్నమెంట్కి కాస్త భారం తగ్గిస్తున్నట్టే. ఆఫ్ కోర్స్ అండి, 100%. దోస్ కంట్రీస్ ఆల్సో మేము ఏదైతే కంట్రీస్ ఇన్వెంట్ చేసాము, ఏ కంట్రీ డెవలప్ చేసాము, ఐ గాట్ 2-3 యూనివర్సిటీస్ నాకు స్పెషల్గా యాజ్ ఏ అసోసియేట్ ప్రొఫెసర్ అంటే ఆనరీ ప్రొఫెసర్గా డెవలప్మెంట్ చేసినందుకు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చినందుకు ఇచ్చారు. అంటే ఇట్స్ లైక్ వెరీ ఎకానమిక్ గ్రోత్ అవుతుంది కదండి. ఈ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ వీళ్ళు తెచ్చే మనీ కాకుండా ఈ కల్చరల్ రిలేషన్స్ బిట్వీన్ కంట్రీస్ పెరుగుతాయి, టూరిజం పెరిగింది. ఇట్ స్టార్ట్స్ విత్ ఎడ్యుకేషన్. బట్ దీనివల్ల మన ఇండియాకి ఈ కంట్రీస్ మధ్య చాలా సంబంధాలు, వ్యాపార సంబంధాలు పెరిగి. ఎన్ని కంట్రీస్లో మీరు చేస్తున్నారండి దిస్ టైమ్? అదే ఏ కంట్రీస్ అవి? కజాఖ్స్తాన్ అండి సెంట్రల్ ఏషియాలో, తజికిస్తాన్, కిర్గిస్తాన్, యూరో ఏషియాలో జార్జియా అండి. ఓకే. అండ్ వన్ ఈజ్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్ అండి, బార్బడోస్. సో ఆల్మోస్ట్ ఈ 5 కంట్రీస్ తోటి మేము. ఓకే. సో ఇంకో కీలకమైనటువంటి ప్రశ్న డాక్టర్ గారు, సేఫ్టీ. స్టూడెంట్ డెఫినెట్గా అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి వస్తాడు కాబట్టి ఒక తెలిసి తెలియని వయసులో వేరే ఇతర దేశాలకు ఎంటర్ అవుతున్నప్పుడు డెఫినెట్గా సేఫ్టీ గురించి ఒక కీలకమైన ఆలోచన ఉంటుంది తల్లిదండ్రులకైనా వాళ్ళకైనా. సో సేఫ్టీ వైజ్ చూసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు స్టూడెంట్ వైపు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఉన్న మీరు చెప్పిన ఏదైతే కంట్రీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అంటే ఇంటర్నెట్లో ఇప్పుడు అంతా ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. చూసుకున్నా కానీ లేడీస్కి కానీ జెంట్స్కి ఎవరికి కానీ ఎటువంటి క్రైమ్ రేషియో కానీ చూసుకుంటే చాలా తక్కువ. ఆ విధమైన ఇబ్బందులు ఏమీ రావు. ప్లస్
మా టీము ప్రతి క్యాంపస్లో ఉంటుందండి. 24 అవర్స్ మేము ప్లస్ ఎక్కడైనా ఏమైనా మేము ఒక ఆర్గనైజ్ చేసిన ఫంక్షన్స్ కానీ చేసినా కానీ ఒక సెక్యూరిటీ పీపుల్ని పెట్టడం, అది కాకుండా మా ఓన్ టీం రెగ్యులర్గా హాస్టల్స్ మానిటర్ చేసుకోవటం, లేడీస్ హాస్టల్ అయితే లేడీస్, జెంట్స్ హాస్టల్ అయితే జెంట్స్, వాళ్ళ టైమింగ్స్, పిల్లలు ఏ టైంకి బయటకు వెళ్తున్నారు, ఏ టైంలో అప్పుడు వస్తున్నారు, మొత్తం ఆన్లైన్ సిస్టంలో. ఓకే. అండ్ ఇమీడియట్లీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం, ఒకవేళ పిల్లవాళ్ళు ఎవరైనా కొంచెం డెఫినెట్లీ ఏజ్ కొంచెం ఇది కాబట్టి నైట్ లైఫ్ కానీ ఇట్లా బయటకు వెళ్తుంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం. సో పేరెంట్ కౌన్సిలింగ్ రెగ్యులర్లీ ఇప్పించడం వాళ్ళతోటి, ప్లస్ మా కౌన్సిలర్స్ కూడా వాళ్ళతో మాట్లాడటం ఏదైనా ఉంటే. అండ్ డెఫినెట్లీ ఇంకా మరీ పిల్లలు ఏమన్నా అవిగేషన్ వెళ్తే మేము కంప్లీట్ వాళ్ళని వీసా క్యాన్సిల్ చేయించి ఇండియా పంపించేస్తాం. అంటే మరి ఎక్స్ట్రీమ్ కండిషన్ ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్తే, ఎందుకంటే ఇట్స్ నాట్ ప్రతి ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మనం వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ కంట్రీ రెగ్యులేషన్స్. కొన్ని రెగ్యులేషన్స్ మన ఇండియాలో ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా ఉంటాయి. సో వీ ట్రైన్ దెమ్, దే అండర్స్టాండ్ దోస్ రెగ్యులేషన్. మోస్ట్ ఆఫ్ ద ఇన్ని మీ ఒక ఈ 25 yearsలో అలాంటి ఇన్సిడెంట్ దాదాపు నెగ్లిజిబుల్ అని చూడలేదు. నెగ్లిజిబుల్ అయితే. ఓకే, నైస్ అండి. సో నైస్ ఫణిభూషణ్ గారు. అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు మనం మాట్లాడిన డిస్కషన్స్లో చాలా విషయాలు టచ్ చేసాం. అయితే అంతిమంగా నేను కోరుకునేది ఏంటంటే, ఓ క్వాలిఫైడ్ డాక్టర్స్తో పాటు ఓ క్వాలిటీ డాక్టర్స్ ఇండియాలో ఉండాలి. 100%. అది మీరు ఇస్తా అంటే డెఫినెట్గా మీలాంటి వాళ్ళని స్వాగతించడానికి డెఫినెట్లీ 100% అండి. మా కంపెనీ మెయిన్ ఎయిమ్ కూడా అదే. అండ్ ఫర్ సొసైటీ, నాట్ ఓన్లీ qualified and also a doctor with good human. That is our main. Yeah, exactly. Main so, humanity. All the very best. All the very best. Thanks. Thank you. Thank you so much.